డిమార్ట్కి అయితే చేరుకున్నాం. మేమైతే ఇప్పుడు లోపట్లోకి వెళ్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి మొబైల్ బ్లాగ్. టుడే వచ్చేసి అయితే మేము డిమార్ట్కి వెళ్తున్నాం, చంద్రపూర్కి కదా. నువ్వు వెళ్ళినావా? ఈయన మొన్నట్లా అంటే నాగ్పూర్ పోయిండు. రాగా తోల కనబడ్డది, కొత్తగానే అంటే ఓపెనింగ్ అయింది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి దగ్గర 1 month అవుతుంది అనుకుంటా. 1 month అవుతుంది. పిల్లలు కూడా పోతాం అంటారు. అట్లనే అక్కడ మేళా కూడా దాకింది, అందుకోసం అది మేళా కూడా చూసుడు అవుతుంది. జంగల్ మొగిలి మేళా ఆ మేళా ఇంకా డిమార్ట్ పోకపోయినా కూడా మేము మేళా చూస్తామని అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:17 అవుతుంది. మేము ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్నాం, చూపెడతా. సాయంత్రం టైం కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉన్నది. ఇటు ఘోరంగా డస్ట్ ఉన్నది, మళ్ళీ ఘోరంగా ఈ దగడు ఘోరంగా ఉన్నది. ఎండలు ఇటు ఘోరంగా కొడతాయి. మా సైడ్ వచ్చేసి చంద్రపూర్ మేము జిల్లాలో ఉంటాం కదా, అంటే డిస్టిక్లా, కాబట్టి ఘోరంగా ఎండలు ఉంటాయి. చూడొచ్చు సన్సెట్ చూడండి సాయంత్రం. ఈ ట్రక్లు వస్తాయి, అందుకోసం కొంచెం మెల్లగా వెళ్తాను. చూడండి ఎంత ఘోరంగా డస్ట్ ఉన్నదో. నైట్లో ఇట్లా వస్తే ఇట్లా ముంగట వచ్చే బండ్లు కూడా కనబడే అంత ఘోరంగా డస్ట్. కొన్ని అయితే బండ్లు కననే పడుతున్నాయి, మీరు చూడొచ్చు. నేను జూమ్ చేసి చూపెడతాను. ఇటు పని నడుతుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్తాను. ఇటు కొత్తగా రోడ్ చేసింది కదా, ఈ కొత్త రోడ్ నుంచి వెళ్తాను. బండి జై శ్రీరామ్, సాయిరామ్. ఇక్కడ సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి గుడి, 2 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడికి వంగ మొక్కుకొని ఏటన్నా వంగ కూడా మొక్కుకొని వెళ్తాం. ఈ మొత్తం ఈ రోడ్ కావాలి కానీ మాకు మంచిగా అవుతుంది. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతాము. ఇప్పుడు మేము పోయే రూట్ అయితే బాగా పాతకాలం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి మా అమ్మమ్మ పెళ్ళి కాకముందు నుంచి చూస్తాను, అప్పటి నుంచి ఉన్నది ఆ బ్రిడ్జ్. పెళ్ళి అయ్యింది ఆమెది, మా మమ్మీ, మళ్ళీ మేము, మా పిల్లలు ఆ బ్రిడ్జ్ చూస్తాను. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ అయితే అవుతుంది. ఎంత పాత బ్రిడ్జ్ కానీ ఇక బాగా ఇట్లా యాక్సిడెంట్లు అవుతాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే వర్షం వచ్చి ఇట్లా మొత్తం నీళ్ళు మొత్తం బ్రిడ్జ్ పైకి వస్తాయి కదా, అప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది స్కూల్ పిల్లలు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా అచ్చుడిపోయేడికి ఇబ్బంది అవుతుందని ఈ బ్రిడ్జ్ అయితే చేస్తాను. ఎమర్జెన్సీ డెలివరీ పేషెంట్స్ ఎప్పుడన్నా చంద్రపూర్కి రెఫర్ చేస్తే అట్లా. కాబట్టి మా సమ్మక్క సారక్క గద్దెలు వచ్చేసినాయి. సమ్మక్క సారక్క తల్లి ఇక్కడ కూడా మొక్కుకొని ఇప్పుడు వచ్చేసింది గంగ తవ్వ పని. ఇది చాలా బ్రిడ్జ్ పని కాబట్టి మొత్తం ఇగో అలా బండ్లు ఇట్లా పెట్టి ఉన్నాయి. పెద్ద మషిన్స్, అవి ఏమంటారు ఆ మషిన్లని? క్రేన్లు, పెద్ద క్రేన్. మెల్లగా వెళ్ళాలి. చూడండి ఎట్లా బజ్జున్నాలో. ఎటైనా బయటికి వెళ్ళాలంటేనైతే ముందుగానే రెడీ అయి ఉంటారు. ఇక ఇట్లా బండిలు ఎక్కినాకనే వీళ్ళిద్దరికి నిద్రలు వస్తాయి. ఇక చూడండి ఎంత మంచిగా వండుకున్నాలో ముద్దుగా. అన్న చెల్లెల బంధం, ఇద్దరు ఎంత కొట్టుకుంటారో అంత. అంటే ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ పెట్టుకొని అన్నారు. ఇక మళ్ళీ లేపుతాలో నిద్ర డిస్టర్బ్ అవుతుందని పండుకొని అని ఈయన అన్నాడైతే. నేను అప్పుడైతే నేను సైలెంట్గా ఉన్నా. ఇప్పుడైతే మేము బెల్లాషరక వచ్చినాం. ఇంకా ముందు పోవాలి. అంతా కూడా ఏం లాంగ్ లేదు. ఇప్పుడు మేము డిమార్ట్ అంటే 50 kilometers ఉంటాయా? ఎంత? 35 kilometers. మన ఇంటి నుంచి 35 అంటే చంద్రపూరే 30 kilometers. 25 అట్లా. ఫస్ట్ టైం డిమార్ట్కి అయితే వెళ్తాను. Under the
జేసీబీ పోతుంది. దాని పక్క పంట వేయడేమో కానీ ఘోరంగా మాకే భయం అవుతుంది. చూడండి ఎట్లా ఎక్కిత్తలేమో ఇంత పెద్ద బండిని. ఒక్కోసారి నాకే ఇట్లా వింత వింత ఆలోచనలు వస్తాయి. ఎట్లా ఎక్కిత్తాలు అది ఒక ఇది ఉంటుంది, డౌనల్ పొజిషన్ ఉంటుంది. ఆ డౌనల్ పొజిషన్కి పోయి ట్రక్ రివర్స్లో పోయి ఉంటుంది, దాని మీద నుంచి ఎక్కిస్తారు. రిస్క్ ఉండదా ఇట్లా నడపంగా ఇట్లా కదులుతుంది ఇట్లా అని? గట్టి పెడతారు కదా, ప్యాకింగ్ ఉంటుంది. టైర్లు ఇట్లా గట్లకుంటా మంచిగా ఫిక్స్ చేసి పెట్టేస్తారు. మా మమ్మల్ని వచ్చి లేచి అడుగుతుంది ఎక్కడొక్క చేరుకున్నామని. అయిందా నిద్ర లడ్డు? మమ్మలు అయిందా నిద్ర? రామనాన్న గడు కింద వండుకున్నాడు. రోజు చల్లగా చలి పెడుతుందని కింద దునికి అక్కడ వండుకున్నాడు. పిల్లల నిద్ర అయింది కానీ మేము ఇంకా చేరుకోవాలి. ఇంకెంత టైం దొరుకుతుంది? ఎంత ఉన్నది? గీరు ఉన్నాయి. పని 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 ఆట కూడా దొత్తే అయిపోయింది మనకు కోస. సిగ్నల్ వల్ల పెద్ద ప్రాబ్లం. మంచి పని నేను గెలిచినాం. తింటావా? ఫైనల్లీ మేమైతే డిమార్ట్కి చేరుకున్నాం. ఫైనలీ డిమార్ట్కి అయితే చేరుకున్నాం. చూడొచ్చు కొంచెం అయితే బండి పార్క్ చేసి ఇప్పుడు లోపట్లోకి వెళ్తాం. తప్పే 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 పోనీ ముంగటికి. ఇంకా చూడండి ఎట్లా బండి ఆగిందో అట్లా టామీ గడ్ లేచి టామీ అయ్యో బచ్చుకో. డిమార్ట్కి అయితే చేరుకున్నాం. వీళ్ళు ముగ్గురు సేమ్ టు సేమ్. మమ్మల్ని మొక్కని చూడ ఒకసారి. 2-వీలర్ పార్కింగ్ ప్లేస్ అండ్ కార్ పార్కింగ్. మేమైతే ఇప్పుడు లోపట్లోకి వెళ్తున్నాం. లడ్డు మమ్మలో అయితే చేరుకున్నాం. ఇది ఘోరంగా మంది ఉన్నారు, అందుకోసమే నేను వీడియో అయితే తీయలేకపోతాను. మళ్ళీ వాళ్ళని చూసి తీయద్దంటాలని. ఫుల్ ఎక్సైట్. ఫస్ట్ టైం కదా మేము వచ్చింది, మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇట్లానే స్ట్రైట్. ఇప్పుడైతే మేము కార్ దగ్గరికి వెళ్తాన్నాం. తాము ఏం చేస్తాండో అడ్డు పట్టుకొని వెళ్తాను. ఇంతమంది అత్తనే ఉన్నారు. ఇంత లేట్ అయింది, 9:30 అవుతుంది. కార్ దగ్గరికి వచ్చినాం. టామీ గారు చూస్తాండా? టామీ గారు తీయకు కొంచెంసేపు ఆగు మమ్మీ, ఆడుకోమని కూర్చొని. ఓనే కొంచెంసేపు ఆగుతాము, సామాన్లు పెడతామా. లడ్డు వచ్చేసి అయితే ఇప్పుడు సామాన్లు నేను రింపుతా. లడ్డు ఇది ఫ్రెండ్స్ మాదైతే రింపుడు అవుతుంది. ఫైనలీ మేము అదైతే సామాన్లు కొనుక్కున్నాడు అయింది డిమార్ట్కి వచ్చి. ఇప్పుడైతే అయినా బండి తీసుకొని వచ్చిండు. ఇక వ్లాగ్ అయితే ఇంతే గైస్. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఇక కలుస్తాం మళ్ళీ ఒక కొత్త న్యూ బ్లాగ్తో. బాయ్ గాయస్.